మోదీ నేతృత్వంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా అద్భుతమైన బడ్జెట్ అని, ఎప్పుడూ కూడా గవర్నమెంట్ పేద ప్రజల గురించే మాట్లాడుకుంటాయని, మొట్టమొదటిసారిగా మధ్యతరగతి కుటుంబీకుల గురించి మాట్లాడిన ఏకైక బడ్జెట్ ఈ బడ్జెట్ అని, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీలకు ఏ రకంగా పైకి తీసుకురావాలనే విషయంలో ఈ బడ్జెట్ చాలా మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ పేర్కొన్నారు. శనివారం పార్లమెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్నులో కూడా 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఈ బడ్జెట్లో చేశారని, అది చాలా గొప్ప విషయమని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐలకు అవకాశం కల్పించారని, అనగా ఫారిన్ నుండి పెట్టుబడులు పెట్టేవారికి 100% పెట్టుబడి పెట్టినా కూడా ఎటువంటి పన్ను ఉండదని ఆయన పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, మోడీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పేదలు అంటూ ఉండేది, మధ్యతరగతి కుటుంబాల గురించి ఎవరు కూడా మాట్లాడేవరే కాదు. అటువంటిది మధ్యతరగతి కుటుంబీకుల గురించి మాట్లాడిన మొట్టమొదటి బడ్జెట్ ఇప్పుడున్నటువంటి బడ్జెట్. అంతేకాదు వాళ్ళకి ఎన్నో రాయితీలు కల్పించడం జరిగింది. సుమారుగా 40,000 ఇళ్ళు, 4 కోట్ల ఇళ్ళు మధ్యతరగతి ప్రజలకి కట్టించాలనే ఒక సదుద్దేశం కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేటప్పటికల్లా 12 లక్షల రూపాయల ఆదాయం వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదనేది కూడా ఒక మంచి విషయం. అలాగే వ్యవసాయానికి, అలాగే ఫిష్ ఎక్స్పోర్ట్స్కి ఇటువంటి వాటికి కొన్ని రాయితీలు కూడా ఇచ్చారు. అది కూడా మంచి విషయం. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క 50 ప్లేసుల్ని టూరిజంగా డెవలప్ చేస్తూ ఆ 50 స్పాట్స్ కంట్రీ మొత్తం మీద తీసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం కూడా ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా మెడికల్ టూరిజం పెరగడం కోసం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వీసాలు ఇవ్వడం కానీ, కొన్ని దేశాలకి మెడికల్ టూరిజం మీద వచ్చే వాళ్ళకి అసలు వీసాలు లేకుండా చేయడం కానీ, ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. నిజంగా వాళ్ళు చెప్పాలంటే మన ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ టోటల్గా ఎఫ్డీఏ 100% ఎఫ్డీఏ ఏ ట్యాక్స్ లేకుండా ఎంత పెట్టుబడులను తెచ్చుకోవచ్చు అనే విధానాన్ని కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అటు వ్యవసాయానికి కానీ, ఇటు పారిశ్రామికానికి కానీ, ఇటు చదువుకున్న విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే బడ్జెట్ తీసుకొచ్చారు ఈసారి. మరి అంతేకాకుండా బీహార్కి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కానీ, మరొకటి కానీ అక్కడ కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఈ రోజున టూరిజానికి సరైనటువంటి ఖర్చు కనుక, సరైనటువంటి పద్ధతిలో కనుక పెట్టగలిసి, సరైనటువంటి మోతాదులో కనుక టూరిజం కనుక డెవలప్ చేయగలిగితే విపరీతమైన ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వస్తుంది. ఆ దిశగా ఒక మొట్టమొదటి అడుగు పడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే ఇది మధ్యతరగతి ప్రజల బడ్జెట్. వాళ్ళకి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలనే విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నటువంటి బడ్జెట్. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పలు నిర్ణయాలలో మనకి ఒక రకంగా చూడాలంటే ఈ కస్టమ్స్ రాయితీలు కానీ, లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ రాయితీలు కానీ, ఎక్స్పోర్ట్స్ విషయంలో రాయితీలు కానీ ఇచ్చారు. మరొకటి ఏంటంటే ఈ బ్యాటరీల మీద, సెల్ ఫోన్లో వాడే బ్యాటరీలు కానీ, లేకపోతే కార్లకు వాడే బ్యాటరీలు కానీ దాని మీద కస్టమ్స్ సుంకం మొత్తం మినహాయింపు కొన్ని వాటిలో తగ్గించడం వల్ల బ్యాటరీ కార్లు ఇవాళ చీప్ అవుతాయి, సెల్ ఫోన్లు కూడా చీప్ అవుతాయి. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి విధానాలు ఈ యొక్క బడ్జెట్లో పెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మోడీ గారి యొక్క ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఎన్నికల ముందు ప్రజలకి ఆకర్ష బడ్జెట్ పెడతారంటారు. ఇప్పుడే ఎన్నికలు లేవు, కానీ ఎందుకు పెట్టారంటే ప్రజల సౌభాగ్యమే బీజేపీ పార్టీకి ముఖ్యం, ప్రజల యొక్క ఆనందమే బీజేపీ పార్టీకి ముఖ్యం, ప్రజల యొక్క ఎదుగుదలే బీజేపీ పార్టీకి ముఖ్యం అనేది వాళ్ళ అంతర్లీనంగా ఉన్న మనస్సుని ఈ రోజున మోడీ గారు ప్రజల ముందు ప్రవేశపెట్టి ఈ బడ్జెట్ ద్వారా ఇంకా ఎన్నో రాయితీలను చెప్పుకుంటూ పోతే, కానీ ఇప్పటికీ నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఇది అద్భుతమైన బడ్జెట్ అని మరొకసారి చెప్తూ జై భారత్, జై మోడీ.